హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి కోగ్నిజెంట్ కంపెనీ వాళ్ళైతే అర్జెంట్ బేసిస్లో వీళ్ళైతే అర్జెంటుగా ఇంటర్వ్యూస్ కనెక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్ అండి. ఎవరైతే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఉంటారో ఎనీ గ్రాడ్యుయేట్ లెవెల్లో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు మహిళలైనా సరే పురుషులైనా సరే మీరు కూడా అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే కంటే ముందు వీడియోని అయితే అందరూ లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడంతో పాటు వీడియోని చూసి అలా అయితే వెళ్ళిపోకండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో ఏమైనా మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అయితే అవుతుందని చెప్పేసి మీకైతే ఒకవేళ అలాంటి థాట్ మీ మైండ్కి ఏమైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళకైతే ఈ యొక్క వీడియో అయితే వెంటనే షేర్ చేసండి. అయితే ప్రజెంట్ ఇక నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ సెమీ వాయిస్ ప్రాసెస్ రోల్ కింద ప్రజెంట్ కోగ్నిజెంట్ కంపెనీ వాళ్ళైతే ఒక అర్జెంటుగా వీళ్ళైతే ఇంటర్వ్యూస్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. 22 మార్చ్ అయితే ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఈరోజు 18th అనే డేటు, 19 ఇంకా 20 ఆల్మోస్ట్ మీకు 3 days టైం అయితే ఉంది. మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అయితే మీరు ఒకవేళ ఏదైనా లాంగ్ డిస్టెన్స్ నుంచి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటే మీకైతే ఇంకా టైం అయితే ఉంది. ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అయితే వెళ్ళొచ్చు. అయితే వర్క్ లొకేషన్ వచ్చి మన హైదరాబాద్ లొకేషన్ అయితే ఉంటుందండి. మీకు అడ్రస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ మీకు అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి డీటెయిల్స్ చెక్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ ఓపెన్ చూస్తే 100 ఉన్నాయి. జస్ట్ కొద్దిసేపటి క్రితం ఈ యొక్క వీళ్ళైతే ఒక నోటిఫికేషన్ వీళ్ళైతే పోస్ట్ చేయడం జరిగింది. ఇక జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఎవరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్తారో వాళ్ళు వచ్చేసి మీ యొక్క సివిల్ అంటే రెజ్యూమ్లో వచ్చేసి భావన అని చెప్పేసి నేమ్ అయితే మెన్షన్ చేయాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ప్లీజ్ నోట్ దట్ పీపుల్ హూ ఆర్ అటెండింగ్ ద వాక్ ఇన్ ఇంటర్వ్యూ టు మెన్షన్ ద రిక్రూటర్ నేమ్ యాజ్ భావన ఆన్ ద సివి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే మీ యొక్క జాబ్కి సంబంధించి మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటని చెప్పేసి కొన్ని పాయింట్స్ కూడా మెన్షన్ చేశారు. ఈ పాయింట్స్ అన్నిటి గురించి కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్ అయితే క్లిక్ చేసి మీరు ఒకసారి అక్కడ డీటెయిల్స్ మొత్తం కూడా చెక్ చేసుకోండి. మ్యాక్సిమం ఎవరు ఈ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఎవరైతే చెక్ చేయరు. అయితే ఈ యొక్క జాబ్స్ కొన్ని స్కిల్స్ కూడా అడుగుతున్నారు. ఆ స్కిల్స్ ఏంటని చెప్పేసి కూడా కొన్ని పాయింట్స్ కూడా అయితే ఉన్నాయి. అయితే మేజర్గా మీకైతే ఇక్కడ స్కిల్స్ వచ్చేసి మీకు కంప్యూటర్ పరంగా మీకైతే మినిమం స్కిల్స్ ఉండాలి. అంటే ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి. అలాగే మినిమం నాలెడ్జ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే కూడా చూడండి 5 years ఎక్స్పీరియన్స్. అయితే మీకు ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండి మినిమం కంప్యూటర్ పరంగా నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అలాగే ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇవి మేజర్గా కావాల్సినటువంటి అంటే రిక్వైర్మెంట్స్ ఫ్రెషర్స్ దగ్గర నుంచి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే అయినా వాళ్ళకి సంబంధించి కొన్ని రిక్వైర్డ్ స్కిల్స్ అయితే ఉంటాయి. అవి ఆటోమేటిక్గా హెచ్ఆర్ వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే డిస్కస్ చేస్తారు. సో ఫ్రెషర్ వాళ్ళకైతే ఇంకా రిమైనింగ్ స్కిల్స్ ఏం అవసరం లేదు. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. వెంటనే వెళ్ళి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.